హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, టైల్స్ మీద చూడండి ఎటువంటి మనకు గార మార్కులు చూడండి. ఇది స్టాండర్డ్గా మనకు గార మార్కు ఉంటుంది. ఈ విధంగా ఏ విధంగా పడుతూ ఉంటుంది. ఇటువంటి గార మార్కు చూడండి ఈజీగా మనం పోగొట్టవచ్చు. చాలా ఈజీగా చూపిస్తానండి. ఎక్కువ మనకు రఫ్ చేయకుండా, ఎక్కువ గేర్లు పడకుండా టైల్స్ మీద చాలా సింపుల్గా క్లీన్ చేసి చిట్కా చూపిస్తాను. ఆ విధంగా మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. మీరే మీ ఇంట్లో టైల్స్ మీద ఎటువంటి మార్కులు ఉన్నా కూడా చాలా సింపుల్గా. ఇటువంటి హార్డ్ మార్క్స్ చూడండి, మనకి ఎంత క్లీన్ చేసినా ఇది పోదండి. చాలా హార్డ్ మార్క్స్ ఇది, చాలా రఫ్గా గట్టి తగులుగా ఉంటుంది. ఇటువంటి మనకు గారపట్టిన ఏదైనా సరే డస్ట్ ఉంటే చూడండి ఈజీ క్లీన్ చేసే లిక్విడ్ మనకు కావాల్సింది చూడండి. ఇది వచ్చి మనకు రాఫ్ T16 మనకు క్లియర్ క్లీనర్. ఇది ఈ లిక్విడ్ మనం చాలా ఈజీ క్లీన్ చేస్తుందండి. టైల్స్ మీద ఎటువంటి డస్ట్ మార్క్స్ ఈజీగా మనం రిమూవ్ చేసేస్తుంది. ఇది చూడండి, ఈ లిక్విడ్ మనం చూడండి ఎక్కువ డస్ట్ హార్డ్ మార్క్స్ ఉంటే చూడండి ఇది డైరెక్ట్గా మనం ఈ విధంగా పోసి మనం ఈజీ క్లీన్ చేసేయచ్చు. ఈజీ క్లీన్ అయిపోతుంది. ఓకేనా. తక్కువ డస్ట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు దీంట్లో వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తారంటే మనకు స్మోక్లెస్ యాసిడ్ చెప్పాను కదా మీకు, ఆ విధంగానే పనిచేస్తుంది. దీంట్లో మనకు ఘాటు ఉండదు. మన చేతి మీద పని కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. దీన్ని నార్మల్గా మీరు వాడుకోవచ్చు. ఓకేనా. దీన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా వాడాలి ఇప్పుడు చెప్తాను డీటెయిల్గా మీకు. ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ని మనం సగం మూత తీసుకున్నామండి. జస్ట్ సగం మూత, ఎక్కువ ఏం తీసుకోలేదు. మనం బ్రష్ తీసుకున్నాం, మనం పొలుదోమే బ్రష్, నార్మల్ బ్రష్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు డస్ట్ మీద అప్లై చేయాలి. అప్లై చేసి మీరు 5 minutes వదిలేసేస్తారు. అదే ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసేస్తుంది. మనకు శ్రమపడి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా అదే క్లీన్ అయిపోద్ది. జస్ట్ మనం దాని మీద పోసి వదిలేయాలంతే. ఒకవేళ మీరు దీన్ని ఈ లిక్విడ్ని మీరు వాటర్తో వాడాలనుకుంటే చూడండి, మీరు ఎంత మోతాదులో మీరు లిక్విడ్ తీసుకుంటే అంత మోతాదులో మీరు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం డస్ట్ తక్కువ ఉంటే అప్పుడు ఈజీ క్లీన్ అవుతుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా వాడినా కూడా ఏం పర్లేదండి. ఓకే, లిక్విడ్ అప్లై. ఓకే, 5 నిమిషాలు ఈ విధంగా లిక్విడ్ వేసి వదిలేయండి. డస్ట్ మొత్తం చూడండి, ఇది ఎంత హార్డ్ మార్క్స్ అయినా సరే అదే కరెక్ట్గా తీసేస్తుంది. ఈజీగా మనకు డస్ట్ అది ఆటోమేటిక్గా ఈజీగా వెళ్ళిపోద్ది. అప్పుడు మనం జస్ట్ మనకి ఊరికట్ట బెస్ట్ అట్ అనగానే మనకు మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ వచ్చి మనకు చూడండి రాఫ్ T16 మనకు. ఇది ఎలా అంటే మనం చూడండి టైల్స్ మీద ఎటువంటి హార్డ్ మార్క్స్ డస్ట్ ఏదైనా సరే ఈజీ క్లీన్ అవుతుందండి. మీరు అన్ని చోట్ల వాడుకోవచ్చు. టైల్స్ మీద అయితే మీరు మార్బల్, గ్రానైట్ ఏదైనా సరే వాడాలనుకుంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నేనైతే వాడలేదు. ఓకేనా, క్లీన్ అవ్వచ్చు అనుకుంటాను నేను కూడా. ఈ లీటర్ డబ్బా వచ్చి నేను కొన్నప్పుడు 150 రూపాయలు ఉందండి. ఇప్పుడు రేట్ పెరిగింది. ఇది 200 రూపీస్ ఉంది ఇప్పుడు. మీరు కావాలంటే మీరు అమెజాన్ లింక్ ఇస్తాను, చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఫ్రెండ్స్, లిక్విడ్ అప్లై చేసి నేను 1 నిమిషం అయింది. ఒక టెస్ట్ చేద్దాం, ఇది పని చేస్తుందో లేదో మనకు తెలిసిపోద్ది. 5 నిమిషాలు అవసరం లేదనుకుంటా. చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం క్లీన్ అవుతా లేదో. ఓకే, క్లీన్. ఓ ఈజీ క్లీన్. ఈ విధంగా మనం 1 నిమిషమే అయింది లిక్విడ్ అప్లై చేసి, ఈజీగా అదే క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్ ఇది. ఓకే, డస్ట్ గాన్, ఈజీ క్లీన్. ఈ విధంగా మీరు చాలా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి డస్ట్ అయినా సరే. ఇది నార్మల్ డస్ట్ అని, ఇది హార్డ్ డస్ట్కే. ఇది చాలా నెల రోజులు పోలేదు ఇది. ఇప్పుడు నేను జస్ట్ ఊరికి అప్లై చేసాను అనేది పోయింది చూసారా. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు మీరే. వాటర్ వాష్ చూసారు కదా, ఎటువంటి మార్క్ లేదు మనకు. నార్మల్ ఫస్ట్ టైల్స్ ఎలా ఉండే అలా వచ్చేసి మనకు కొత్త టైల్స్ ఎలా వచ్చేసినాయి. ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ లిక్విడ్తో మనం చూడండి బాత్రూమ్ టైల్స్ కానీ, మన కిచెన్ రూమ్లో కానీ, లేదంటే షింక్ కానీ అన్ని టైల్స్ ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేయాలని వీడియోస్ అన్ని చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, అక్కడ చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ ఇంకా జరగాల్సిన అందరూ బై ఫ్రెండ్ మీ క్రియేటివ్ జిల్లాని.